ఈ అరిస్టాలు దేశాలకు సంబంధించి చర్చించేటప్పుడు పంచాంగం చెప్పింది మనం ప్రామాణికంగా తీసుకుని దాని ప్రకారం జరుగుతుంది అనుకోవాలా, ఇలాంటి గ్రహణాలు వచ్చినప్పుడు గ్రహణాన్ని చూపించి దానివల్ల జరిగిందని చెప్పుకోవాలండి? పంచాంగం మేమేం చెప్తాం, గ్రహణాలను కూడా కన్సిడర్ చేసే చెప్పాలిగా. ఓకే, నవనాయకులను తీసుకుంటున్నాం, ఆ సంవత్సరంలో జరిగేటువంటి ఉత్పాత యోగాదులు ఏంటో చూసుకోవాలి. షష్టగ్రహ కూటము, సప్తగ్రహ కూటము, ఆ కూటములు ఏమొస్తున్నాయి, ఏ సమయంలో వస్తున్నాయి, అదంతా గణితమే కదండి. అదంతా చేసిన తర్వాతగా లాస్ట్కి మేము ఇచ్చే రిపోర్టు. ఇప్పుడు మనకి ఒక శాస్త్రం ఉంది సార్, రెట్టమ శాస్త్రం అని చెప్పి. ఆ రోజుల్లో ఆయన పెద్దానికి వీళ్ళు చెప్పేది నిజమా కాదా అని చెప్పి రెట్టుడు అవును, ఆయన ఒక రీసెర్చ్ చేశాడు. అవును, ఆయన ఏం చెప్తాడు, ఆయన చాలా వాటిలో ఇలాంటి వాటిని ఒప్పుకున్నాడు. ఆ శాస్త్రంలో కూడా దీని రిలేటెడ్గా ఉన్నప్పుడు వరుసగా 10 సంవత్సరాల కాలం పాటు గురుడు రాశిత్రయంగా సంచారం చేస్తాడు. దాని తర్వాత ఈ రకం, ఎందుకంటే దానికి కొన్ని ఇండికేషన్స్, ఒక సంవత్సర కాలంలో అంటే ఒక మనకి ఉగాది నుంచి ఉగాది లోపల ఇన్ని గ్రహణాలు వస్తాయి. ఆ వచ్చిన తర్వాత ఈ రకమైన ప్రభావం ఆయన. దీంతో పాటు మీరు కాలజ్ఞానం కూడా తీసుకోండి, కాలజ్ఞానంలో కూడా స్పష్టంగా కొన్ని దేశాల పేర్లతో సహా చెప్పాడు. ఆ రోజుల్లో ఆయన వేరే అమెరికా దేశాలు కానివ్వండి, దక్షిణ అమెరికా గురించి చెప్పాడు. అలానే వచ్చి ఈ గ్రహణం కూడా మీరు గ్రహణ గతి గమనించండి, గ్రహణం ఏ దేశాల నుంచి ప్రయాణం చేస్తుంది, ఆ చేసేది సింహరాశిలో ఉంది. సింహరాశి ఏ దేశాల మీద ప్రభావం చూపెడుతుంది, వాటి ప్రకారం మనం గమనించినట్టయితే ఎక్కువగా అమెరికా ఖండం మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. కెనడా కానీ అలానే అమెరికా కానివ్వండి, తర్వాత కింద ఉండే దక్షిణ అమెరికా కంట్రీస్. కానీ అమెరికాయే మిగిలిన వాళ్ళందరికీ సినిమా చూపిస్తుంది కదా, అమెరికా ఉంది కదా. ఇప్పుడు అలానే మాట్లాడుకుంది, మామూలుగా మనం పేరు చూస్తాం సార్, ట్రంప్. ఏం పేరు చెప్పండి, పుబ్బా నక్షత్రం కాదా, మోటా టీటు పుబ్బా, ఆయన కూడా కొడుతుంది. ఇప్పుడు అందరినీ కొట్టాడు. ఇప్పుడు మామూలుగా చెబుతాం కదా, కొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టిందని, ఆ పోచమ్మే కొడుతుంది ఈ విగ్రహణ రూపంలో అమెరికాని. నేనే గొప్పవాడిని అనుకుంటున్నారు కదా, అందుకని ఆయన కొట్టే టైం వచ్చింది. ఇప్పుడు గ్రహణ రూపంలో వచ్చేసేసి ఆ దేశానికి ఎంత నష్టం జరుగుతుందో చూడండి. పైకి కనపడుతున్నంత మేడిపండు లాంటి పరిస్థితి అమెరికాకు ఉంది ప్రస్తుతం. ఆర్థికంగా చూసుకున్నా, రాజకీయపరమైన విధంగా చూసుకున్నా, అక్కడ జీవన విధానం పరంగా చూసుకున్నా, అదొక పరాకాష్ఠకి ఇలాంటి పతనానికి అంచున ఉందని చెప్పచ్చు.